కొమ్మూరు గ్రామం ఏలూరు జిల్లా ఉపేంద్ర గారు ఆధ్వర్యంలో యాత్రలకు వచ్చాం. ఆయన యాత్రలన్నీ బాగానే చూపిస్తున్నారు. సకల భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు విధానంలో కానీ యాత్రలు చూపించే విధానంలో కానీ అంతా మాకు నచ్చింది. మీరు ఎవరన్నా కావాలంటే ఉపేంద్ర గారు మెత్తగా ఉన్నారు, శుభ్రంగా మనకు కసురుకోవట్లేదు. అడిగిన దానికి ఒకదాన్ని అడిగితే రెండు చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి అందులో మోసం లేదు. ఎవరైనా యాత్రలకు వెళ్ళాలనుకుంటే ఉపేంద్ర గారిని కలవండి. మేము ఇంతకుముందు వెళ్ళాం, మోసపోయాం. ఇందులో కరెక్ట్ అనేది వచ్చింది. మీరు కూడా మాలా సుఖపడండి, మీరు మాలాగా దైవభక్తి చేసుకోండి. అంటే ఇంతకుముందు వేరే వాళ్ళతో వెళ్ళాం, ఆయన కసురుకోవడం చిరాకు పడటం జరిగింది. ఏదైనా కసురుకోవడం చిరాకు లేకుండా అందరినీ సొంత బిడ్డలాగా ఒక కుటుంబంలో తీసుకొని చూపించి ఇది ఎక్కడ ఉందో, ఇది ఎక్కడ ఉందో, ఇది ఎక్కడ ఉందో, టిఫిన్ తిన్నారా, సరిపోయిందా, ఇంకా మళ్ళీ భోజనం చేశారా అని ఈయన బాధ్యత వహించి ఈ సక్రంగా చేస్తున్నాడు. ఈయన విధానం మాకు నచ్చింది. కాబట్టి ఈయన్ని సంప్రదించి ఏమన్నా ఇంకా యాత్రలు చూడాలనుకుంటే అందరూ 13,000, అందరి మీద రేటు తక్కువ, అందరి మీద ఇంకా రేటు తక్కువలోనే వచ్చాము. ఈయన్ని సంప్రదించాము. సక్రంగా ప్రదేశం బాగుంది. గుళ్ళు దర్శనాలన్నీ కూడా సక్రంగా జరిగినాయి. మాకు ఆ భగవంతుడు వానదేవుడు కూడా సహకరించాడు. వానాకట ఏమీ లేదు. వెళ్ళిన గుడికాడల్లా సక్రంగా దర్శనం అవుతుంది. ఆ ఉపేంద్ర గారు ఒక చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినట్టు దగ్గరుండి తీసుకొస్తాం, బస్సు కాడికి తీసుకెళ్ళటం, టిఫిన్ పెట్టివ్వడం. ఈ యాత్రలో టిఫిన్ అన్నదే, భోజనం అన్నదే, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. దానికి మించి ఆ భగవంతుడి సహకారం కూడా మాకుంది. భగవంతుడి సహకారం వల్ల దర్శనాలన్నీ చూసుకొని ఇప్పుడు విజయవాడ, శ్రీశైలం ఇవన్నీ చూసుకుంటూ, యాగంటి అన్నీ చూసుకుంటూ ఇప్పుడు రామేశ్వరం యాత్ర పూర్తి చేసుకొని రేపటిగా ఇప్పుడు ప్రజెంట్ తిరుచెందూరులో ఉన్నాం. తర్వాత నవతిరుపతిలోకి చేరుకుంటాం. కానీ యాత్రలన్నీ కూడా ఇంకా అయ్యప్ప స్వామి దర్శనం, తీర్థ దర్శనం, అన్ని దర్శనం, ఇంకా చాలా దర్శనం ఉన్నాయి. ఇప్పుడు సగం దర్శనాలు పూర్తి చేశారైనా వచ్చిన రేపటికి వారం వచ్చి ఈ 7 రోజుల్లోనే చాలా మట్టుకు రోజు 3 దర్శనాల కాడికి చూపించాడు మొత్తం అసలుకి. ఇంకా అలాగే ఉన్నాడు కూడా రోజుకి 3 వేసి 4 వేసి 15 రోజులకి యాత్రలన్నీ చూపించానంటున్నాడు ఆయన. ఎవరైనా యాత్రకు వచ్చి భక్తులు ఉంటే ఉపేంద్ర గారు మెత్తన మనిషి, స్వలాభం మనిషి కాదు. ఆయన స్వలాభం చూసుకునే మనిషి కాదు. మనకు సహకరించి మనిషి చూసాం. ఇంకా ముందు వెళ్ళాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మోసం కాదు. ఆయన ఇచ్చి కాంట్రాక్ట్ డబ్బులు కాదు. మనకేమి ఆయన చెప్తే ఇది భగవంతుడి సన్నిధిలో చెప్తున్నాము. ముందు మెయిన్ ఏంటంటే